అనంతపురం జిల్లా పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత కక్ష సాధింపు వల్లే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కురబ లింగమయ్య హత్యకు గురయ్యాడని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తూపు దుర్తి ప్రకాష్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లింగమయ్య హత్యపై మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడారు. పరిటాల సునీత డైరెక్షన్ లో స్థానిక ఎస్ఐ సుధాకర్ ప్రోత్సాహంతోనే ఈ ఘాతుకం జరిగిందని ఆరోపించారు. హత్యకు పాల్పడిన 6 నిందితుల్ని కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండడం చూస్తుంటే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ఎంతగా దారుణంగా అమలు జరుగుతుందో అర్థమవుతుందని అన్నారు. అతను పచ్చకండువా కప్పుకొని పనిచేస్తున్నాడా, కాకి చొక్కాకు పనిచేస్తున్నాడా? మరి డీజీపీ గారు ఆలోచన చేయాల. ఆయన కేవలం తన భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పరిటాల కుటుంబానికి కొమ్ము కాస్తా ఉన్నాడు. 27వ తేదీన పరిటాల శ్రీరామ్ ఇదే పాపిరెడ్డిపల్లి గ్రామంలో రమేష్ ఇంట్లో వాళ్ళ చిన్నాయన రమేష్ ఇంట్లో కూర్చొని మండలానికి ఒకరిని చంపంది భయం ఉండదు అనేసి మాట్లాడడం, మరి ఆ పిల్లల్ని రెచ్చగొట్టడం, 27 రాత్రి దాడి జరగడం, 28 రాత్రి దాడి జరగడం, అయినా పోలీస్ చర్యలు లేకపోవడం వల్లనే ఈరోజు 30వ తేదీ అంటే నిన్న కురుబ లింగమయ్యన్నను హత్య చేయడం జరిగింది. మరి హత్య జరిగింది, హంతకుల పేర్లు వారి కుమారులు సంఘటనా స్థలంలో ఉండి దెబ్బలు తిన్న వారి కుమారులు చెప్తా ఉన్నారు. పోలీసులు తమకు కావలసిన విధంగా ఎఫ్ఐఆర్ రాసుకొని లింగమయ్య అన్న భార్యతో సంతకం పెట్టించుకొని ఇద్దరి పేర్లే నమోదు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇది? మరి 5-6 మంది పాల్గొన్నారని ఆ సంఘటనలో గాయపడ్డ శ్రీనివాసులు లింగమయ్య అన్న కొడుకు మాట్లాడుతూ ఉంటే నిన్న నేను ఆసుపత్రికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళినా కూడా ఆయన పేర్లు చెప్తా ఉన్నాడు. మరి కేవలం ఇద్దరి పేర్లే ఎందుకు ఎఫ్ఐఆర్లు చేస్తున్నారు అంటే హత్య కావించబడ్డ వారి పక్షాన మీరు నిలబడి వారి కుటుంబానికి అండగా నిలబడి ఈ రాష్ట్రంలో చట్టం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది, మేమున్నాం మీ పక్షాన అని చెప్పాల్సిన పోలీసులు మరి ఎవరికి చుట్టంగా మారారు మీరు?